Students, I welcome you all to this video. This video is made for benefiting you as you are very close to your examinations. I want to give you the list of important questions of course 9, that is plant anatomy and embryology, related to the 4th semester. This is D. Rajashekar, lecturer in botany, Katta Ramakodeswara Government Degree College, Addanki, Bapatla district. స్టూడెంట్స్ మీరందరూ కూడా మరి అతి త్వరలో 4వ సెమిస్టర్ పరీక్షలు సిద్ధపడుతున్నటువంటి వేళ మీరు ఈ పాటికల్లా కూడాను మీ సిలబస్ అంతా కూడా పూర్తి చేసుకుని ఉంటారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా పరీక్షలకు ముందు మనం అధిక మార్కులు సాధించాలి అన్నట్లయితే ప్రతి యూనిట్ నుంచి కూడాను ముఖ్యమైనటువంటి అంశాలు మనం చదివామా లేదా, ఎలా చదువుకోవాలనేటువంటి విషయాన్ని తెలియపరిచే ప్రయత్నంగా నేను ఈ వీడియో మీకోసం తయారు చేస్తున్నాను. మీ అందరికీ కూడా ఈ వీడియో వల్ల బెనిఫిట్ కలుగుతుందని ఆశిస్తున్నాను. లెట్ ద వీడియో గెట్ స్టార్టెడ్. యూనిట్ 1, టిష్యూస్ ఇన్ ప్లాంట్స్, మొక్కలలో కణజాలాలు. సో ఫ్రమ్ దిస్ యూనిట్ యూ హ్యావ్ 3 important 10 marks questions like meristem tissue, especially its structure, types of meristem tissues as well as functions. And another important question for 10 marks from this unit is simple tissues. You have to define the simple tissue and the 3 important simple tissues like parenchyma, collenchyma, sclerenchyma. Diagrams are very needed, and first of all you have to describe the tissue and then types of each and every tissue, and you also mention some examples. Then it is called a complete essay. Likewise, complex tissues definition రాయాల్సి ఉంటుంది. అందులో ఉన్నటువంటి జైలం టిష్యూ గురించి, ఫ్లోయం టిష్యూ గురించి 5+5 మార్కుల కింద భావించుకొని రెండింటి పట్ల కూడాను వాటి రకాలని చక్కటి డయాగ్రామ్ని రాయాల్సి ఉంటుంది. ఇక ఈ యూనిట్ నుంచి రాదగినటువంటి 5 మార్క్స్ క్వశ్చన్ తీసుకుంటే కనుక లాటిసిఫెరస్ కణజాలం, మీకు సెక్రటరీ టిష్యూస్ అనేటువంటి ఒక అంశం ఉన్నది. అందులో ప్రధానంగా ఈ స్రావక కణజాలాలలో లాటిసిఫెరస్ టిష్యూ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్గా భావించవచ్చు. అలాగే హైడతోడులు అనే నిర్మాణాల గురించి కూడా మీరు చదువుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కనుక గట్టేషన్ ప్రక్రియ నిర్వహించేటువంటి హైడతోడ్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ మిగతా వాటికన్నా కూడా. అలాగే మనకు రూట్ ఎపెక్స్ థియరీకి సంబంధించి హిస్టోజన్ థియరీ చాలా ఇంపార్టెంట్. అలాగే షూట్ ఎపెక్స్ థియరీస్లో ట్యూనికా కార్పస్ థియరీ చాలా ఇంపార్టెంట్. అంటే మిగతా చదవద్దని అర్థం కాదు, అన్ని చదివినప్పటికీ వీటిపై స్పెషల్ ఫోకస్ ఇచ్చినట్లయితే పరీక్షల్లో తడుముకోకుండా కంఫర్టబుల్గా మీరు చక్కగా రాయడానికి ఆస్కారం ఉంటుందని నా భావన. అలాగే when we come to the second unit, that is anomalous growth in plants or abnormal secondary growth in plants, 10 మార్క్స్ క్వశ్చన్ సంబంధించి మీకు 2 అంశాలు బైరిహావియాలోని అసంగత ద్వితీయాభివృద్ధి, అలాగే డ్రసీనాలోని అసంగత అభివృద్ధి గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటికి సంబంధించి మీరు గ్రౌండ్ ప్లాను, అదేవిధంగా ఎన్లార్జ్డ్ సెక్షన్ డయాగ్రామ్స్ వేసి చక్కగా ఈ యొక్క అబ్నార్మల్ సెకండరీ గ్రోత్ గురించి వర్ణించే ముందర సెకండరీ గ్రోత్ అనే అంశం పట్ల కూడా కొద్దిగా అవగాహన కల్పించాలి. ఎందుకు అబ్నార్మల్ గ్రోత్ దీని అంటున్నామనే విషయాన్ని తెలియపరచాలి. తద్వారా దిద్దే వ్యక్తికి సులభంగా అర్థమవుతుంది, మీరు ఎంత బాగా నేర్చుకున్నారని ఎక్కువ మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఎందుకు అబ్నార్మాలిటీ కలిగిందని చెప్తున్నాము బోయిర్హావే కాండాన్ని, అలా డ్రసీనా కాండాన్ని అని కూడా మీరు తెలియపరిస్తే ఇంకా బాగుంటుంది. ఈ 2 క్వశ్చన్లు కంపల్సరీగా ఒక క్వశ్చన్ దిగుతుందని నేను నమ్ముతున్నాను. అలాగే టింబర్ ఎల్డింగ్ మొక్కలు మీకు 3 ఉన్నాయి. ఏంటవి? టేకు మొక్క ఒకటి, రోజ్ వుడ్ ఒకటి, రెడ్ శాండల్స్ ఒకటి. ఈ 3 మొక్కల గురించి ఏవైనా 2 వుడ్స్ గురించి రాయమనే అవకాశం ఉంది, లేకపోతే కంప్లీట్గా 3 గురించి రాసేటువంటి టింబర్ ఎల్డింగ్ ప్లాంట్స్ గురించి రాయమనే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ అలా మిస్ అయితే కనుక ఖచ్చితంగా 3 మొక్కలకు సంబంధించి ఏదైనా ఒక మొక్క గురించి 5 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవి దిగే అవకాశం, ఎందుకంటే సిలబస్ అంతా కూడా ఇదే ప్రధానంగా ఉంది కాబట్టి తప్పిపోయే అవకాశం అయితే ఉండదు. ఇక 5 మార్క్స్ వస్తే కనుక టైప్స్ ఆఫ్ స్టొమాటా, పత్రరంధ్రాలు రకాలు, రకరకాల పత్రరంధ్రాలు చదువు ఉంటారు. అవన్నీ కూడా చక్కగా విపులీకరంగా డయాగ్రామ్ సహితంగా ప్లస్ ఉదాహరణ సహితంగా రాస్తే బాగుంటుంది. అలాగే టైప్స్ ఆఫ్ వెసిక్యులర్ బంటిల్స్, నాటక పుంజాలు రకాలు, ఇవి కూడా మీకు డయాగ్రామ్స్ వేయాలి, ఎగ్జాంపుల్ కూడా రాస్తే బాగుంటుంది.
అలాగే చివరగా అప్లికేషన్స్ ఆఫ్ అనాటమీ, అసలు అనాటమీ వరకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అనే విషయాన్ని పట్ల కనీసం ఒక జనరలైజేషన్, మీకు సాధారణ అంశాలు నేర్చుకుని ఉంటే కనుక చక్కగా ప్రజెంట్ చేయొచ్చు. ఇక యూనిట్ 3కి వస్తే కనుక ఇది ఎంబ్రియాలజీ రిలేటెడ్గా ఉండేటువంటి యూనిట్. మీకు తెలుసు కదా, మొదటి 2 యూనిట్స్ అనాటమీకి సంబంధించినవి, 3, 4, 5 కూడాను ఎంబ్రియాలజీ రిలేటెడ్గా ఉంటూ ఉంటాయి. అందులో భాగంగా మొదటి యాంథర్ అండ్ పోరెన్ స్ట్రక్చర్. ఇందులో 10 మార్క్స్కి వచ్చిన కింద సాధారణంగా మైక్రోస్పోరోజెనిసిస్ పైన సూక్ష్మ సిద్ధ బీజజననం గురించి రాయమని అవకాశం ఉంది, లేక మేల్ గమెటోఫైట్ డెవలప్మెంట్ గురించి రాయమని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో 2 కూడా మీకు తెలుసు, దగ్గర భావనలు, 2 కూడా రిలేటెడ్గా ఉండేటువంటి అంశాలు. మైక్రోస్పోరోజెనిసిస్ అంటే కంప్లీట్గా మీరు మొత్తం మైక్రోస్పోర్ జననం కానించి రాయాల్సి ఉంటుంది. ఇక మేల్ గమెటోఫైట్ అయితే కనుక కేవలం పోలింగ్ స్ట్రక్చర్ గురించి వర్ణిస్తే సరిపోతుంది అనమాట. సో ఒకే అంశం యాక్చువల్గా. రెండవది పెలైనాలజీ ఆర్ పెలినాలజీ, పరాగరణ శాస్త్రం గురించినటువంటి కంప్లీట్ ఒక అవగాహన కలిగి ఉంటే, ముఖ్యమైనటువంటి భావన 15 పాయింట్స్ని చక్కగా చదువుకొని ఉంటే కనుక చక్కగా ఎగ్జామినేషన్ రాయడానికి ఆస్కారం ఉంటుంది. ఇక 5 మార్క్స్ వస్తే ఎంజియు అనేటువంటి ఒక భావన, మేల్ జర్మ్ యూనిట్ అని పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా ఎన్పిసి సిస్టమ్, పరాగరణ శాస్త్రంలో భాగంగా ఎన్పిసి సిస్టమ్ అనమాట. ఈ యొక్క క్యారెక్టరు, పోర్స్ గురించి, నెంబర్ గురించిన భావనని మీరు తెలియపరుస్తారు. చాలా ఇంపార్టెంట్ వచ్చిన అది కూడాను. అలాగే పరాగ రేణు యొక్క కుడ్యం యొక్క ప్రోటీన్లు, పోలిన్ వాల్ ప్రోటీన్స్ గురించి ఒక అవగాహన కలిగి ఉండాలి. ఇక టీఎస్ఎఫ్ యాంథర్, ఇది చాలా బేసిక్ క్వశ్చన్, ఇంటర్వ్యూ చదువుకున్నారు. ఇక్కడ కూడా ఇంపార్టెంట్, పరాకోస అడ్డుకోత. ఇవి 5 మార్క్స్ చదువుకుంటే కనుక ఈజీగా ఈ యొక్క యూనిట్ నుంచి క్వశ్చన్లు రాయడానికి ఆస్కారం ఉంటుంది. ఇక యూనిట్ 4కి వచ్చినట్టుకల్లా ఇది కూడా ఎంబ్రియాలజీ రిలేటెడ్గా ఉండేటువంటి అంశాలే. అండాలు, ఓవ్యూల్స్, ఫెర్టిలైజేషన్ అండ్ ఎండోస్పర్మ్, ఫలదీకరణ మరియు అంకురచదనం. దీనిలో ప్రధానమైనటువంటి 2 ఎస్ఏ క్వశ్చన్ ఏంటంటే కనుక టైప్స్ ఆఫ్ ఎంబ్రియోసాక్స్, పిండకోశాల రకాలు, మోనోస్పోరిక్, బైస్పోరిక్, టెట్రాస్పోరిక్. పూర్తి అవగాహన కలిగి ఉండండి. కానీ ఎగ్జామినేషన్ ప్రత్యేకించి టైంని దృష్టిలో పెట్టుకొని, మార్క్స్ దృష్టిలో పెట్టుకొని టెట్రాస్పోరిక్ టైప్స్ ఆఫ్ ఎంబ్రియోసాక్స్ గురించి ఇచ్చే అవకాశం ఉంది. దానిలో 16 కేంద్రకాలు, 8 కేంద్రకాలు, 4 కేంద్రకాల రకాల గురించి ఒక 7 రకాలు మీరు చదువుకుంటారు కదా, అవి చక్కగా గుర్తుపెట్టుకొని డయాగ్రామ్ సహితంగా ఉదాహరణలు ఇస్తూ రాస్తే బాగుంటుంది. అలాగే టైప్స్ ఆఫ్ ఎండోస్పర్మ్స్, అంకురచద రకాలకు వచ్చినట్టుకల్లా అక్కడ కేంద్రకమయము, కణమయ రకము, హెలోబియల్ రకము, అలా ప్రత్యేకంగా రూమినేట్ రకాన్ని కూడా వర్ణించాలన్నమాట. సెల్యులార్ టైప్, అలాగే మరి న్యూక్లియర్ టైప్, హెలోబియల్ టైప్ అండ్ స్పెషల్ టైప్, రూమినేట్ టైప్ గురించి రాయాల్సి ఉంటుంది అనమాట. విత్ ఎగ్జాంపుల్స్, హాస్టల్ గురించి కూడా మెన్షన్ చేయండి. ఈ 2 క్వశ్చన్ కంపల్సరీ క్వశ్చన్ దిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక 5 మార్క్స్కి వస్తే కనుక టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్, అండాల రకాలు, చాలా బేసిక్ క్వశ్చన్, ఇంటర్మీడియట్ చదువుకున్నారు మీరు, మరొకసారి కాల్ చేసుకున్న 6 రకాల ఓవ్యూల్స్ గురించి. అలా పరిచ్ఛేదము, పెరిస్పెర్మ్ గురించి ఇచ్చే అవకాశం ఉంది. డబుల్ ఫెర్టిలైజేషన్ భావన గురించి అడిగే అవకాశం ఉంది. ట్రిపుల్ ఫ్యూజన్ కూడా దానికి యాడ్ చేయండి. అలాగే ప్రత్యేకించి సెల్ఫ్ ఇన్కంపాటబిలిటీ అనే అంశం మీద అనమాట. ఈ యొక్క సెల్ఫ్ ఇన్కంపాటబిలిటీ ఒక ఎస్ఏకి వచ్చిన యాక్చువల్గా, కానీ ఒక 10 పాయింట్స్ జస్ట్ మీరు చదువుకొని మీకు అవగాహన కలిగి ఉంటే కనుక ఎలా ఇచ్చినప్పటికీ వచ్చిన చక్కగా రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇక చివరి యూనిట్, ఇది కూడా ఎంబ్రియాలజీ రిలేటెడ్గా ఉన్నటువంటి ఎంబ్రియాలజీ అండ్ సీడ్స్ అనే భావన. ఇందులో ప్రధానంగా డైకాట్ ఎంబ్రియోజనీ, ద్విదళ బీజ పిండ అభివృద్ధి గురించి అడిగే అవకాశం ఉంది, లేక మోనోకాట్స్ యొక్క ఎంబ్రియోజనీ గురించి కానీ, విత్తన వ్యాప్తి విధానాల గురించి కానీ ఎక్కువ ఇస్తూ ఉంటాడు. ఇసే క్వశ్చన్ కింద సీడ్ డిస్పర్షన్ మెకానిజమ్స్ అంటాం వాటిని. ఈ 3 క్వశ్చన్ ఖచ్చితంగా 2 క్వశ్చన్ మనకి ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక 5 మార్క్స్లో కూడా ఖచ్చితంగా ఇది దిగే అవకాశం ఉంది. ఏంటవి? పాలీ ఎంబ్రియోని, బహుపిండతన భావన, అపోమిక్సిస్ అనే భావన, అదేవిధంగా డైకాట్ సీడ్ స్ట్రక్చర్ కానీ, మోనోకాట్ సీడ్ స్ట్రక్చర్ కానీ 2 అడగడు. ఒక క్వశ్చన్ ఒకటే ఇచ్చే అవకాశం ఉంది. డయాగ్రామ్ చక్కగా వేయండి, భాగాలు గుర్తించండి, నోట్స్ రాయండి. సో ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశం మీకు చెప్పినట్టుగా ప్రారంభంలో ఎగ్జామినేషన్ ముందు మీరు చదివినటువంటి సిలబస్ మొత్తాన్ని కవర్ చేసి ఉంటారు. ప్రత్యేకించి ఈ అంశాల పట్ల మీకు అవగాహన ఎంతవరకు ఉన్న విషయాన్ని కూడా చక్కగా పరిశీలించుకొని మీరు ముందుగా ప్లాన్ చేసుకుంటే పరీక్షల్లో నిదానించి చాలా ఎటువంటి హడావడి లేకుండా చక్కగా ప్రజెంట్ చేసిన వారు అవుతారు. అధిక మార్క్స్ సాధించే అవకాశం ఉందన్నమాట. 75 మార్కులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. హోప్ యూ హ్యావ్ బీన్ బెనిఫిటెడ్ బై దిస్ వీడియో. So I will give you one more video covering your 10th course of your semester, that is plant ecology, phytogeography and biodiversity. Thank you.